హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైం. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసి కాస్త కంగారు పెట్టింది రష్మిక మందన్న. ఎందుకంటే అలా మధ్యలో కెరీర్ వదిలేసి వెళ్లిపోయిన హీరోయిన్లకు అక్కడ ఇక్కడ ఆ తర్వాత మార్కెట్ రాలేదు. కానీ రష్మిక ఆ ట్రెండ్ దాటేసింది. 2 చోట్ల సినిమాలు చేస్తోంది, విజయాలు సాధిస్తోంది, పేరు తెచ్చుకుంటోంది. అయితే బాలీవుడ్ లో ఆమె కెరీర్ పరిస్థితిని తేల్చే సినిమా విడుదలకు సిద్ధమైంది. అదే ఛావా. తనను ఎందుకు నేషనల్ క్రష్ అని పిలుస్తారో పుష్ప 2 సినిమాతో మరోసారి నిరూపించింది రష్మిక మందన్న. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియాలో స్థాయిలో అదరగొట్టడానికి రెడీ అవుతోంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్ డ్రామా సినిమా ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక కనిపించనుంది. ఆమె పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ప్రతి రాజు వెనుక ఓ శక్తివంతమైన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వించదగిన మహారాణి యేసుబాయి అని ఆ పోస్టర్ తో పాటు పోస్ట్ లో రాసుకొచ్చారు. రాచరికం ఉట్టిపడుతున్న ఆ పోస్టర్ లో రష్మిక చాలా బాగుంది. కమర్షియల్ పాత్రలతో ఇన్నాళ్లు అదరగొట్టిన ఆమె ఈ లుక్ లో ఎలా చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలో ఆమె నటనతో అదరగొడితే ఇక ఆమెకు అక్కడ ఎదురే ఉండదు అని అంటున్నారు. మొఘల్ సామ్రాజ్యం మీద మరాఠా యోధుడు సంభాజీ చేసిన యుద్ధం నేపథ్యంలో ఛావా సినిమా తెరకెక్కింది. మరి ఈ యుద్ధం ఎలాంటి ఫలితం ఇస్తుందో తేలాలంటే సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. నిజానికి సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పుష్పది రూల్ తో క్లాష్ అవుతుందని వాయిదా వేశారు. ఒకవేళ రిలీజ్ చేసి ఉంటే ఆ తుఫానులో నిలిచేదో లేదో. ఇవండి ఇవాల్టి షో టైం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.